సింహం ఎందుకు గాయపడింది? ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది? ఎందుకు ఇది జరిగింది? మోస్ట్లీ నేనే. తింటున్న సింహం నేనే, పడుకునే సింహం పడుకున్న నేనే, సింహం, తింటున్న ఆడుకునే సింహం, సింహం నేనే. ఆడుకుంటున్న సింహం. అందుకనే గాయపడ్డా. అది. ఓకే. ఇంతకీ ఆ ఎయిర్‌పోర్ట్ సింహం గురించి ఒకసారి చెప్తారా మాకు? ఏం లేదండి, అదే ప్రమోషన్స్ అని చెప్పేసి, అంటే మా కశ్యప్ గారి గురించి మీకు ఇప్పుడే పరిచయం కదా, అర్థమవుతుంది కదా ఆయన ఎట్లాంటి మనిషో. ఆయనకు ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది. మీదేనా? ఎమోషనల్ పర్సన్, కరెక్ట్. వాళ్ళకి తెలియదు ఇంకా. సో ఎయిర్పోర్ట్లో పోయి ప్రమోషన్స్ చేద్దామన్నారు. వద్దు, చెప్పు దెబ్బలు పడతాయి అంటే, గాయపడేదే కదా, గాయపడు అని అన్నాడు. గాయపడ్డా. నాకు ఈ వీసా కూడా రాకపోవచ్చు, నేను అమీర్పేట్ దాటకపోవచ్చు, బట్ అదంతా సినిమా కోసం, మీరు చూడాల్సిందే ఈ సినిమా, అందుకని. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడొచ్చు. ప్లీజ్, ప్లీజ్. ఓకే, మధ్యలో ఏమైనా ప్రమోషన్స్ మళ్ళీ ప్లాన్ చేస్తారేమో అని. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, వాడు విపరీతమైన సక్సెస్ ఏంది అంటే యూఎస్ వెళ్ళాలి. ఏందో అక్కడ పోయి ఒక చెట్టు నాటాలని వాడు ఒక ఇది వాడు అంబిషన్, వాడి గోల్. వీసా చాలాసార్లు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? వాడు నీట్గా సూట్ వేసుకుంటుండు, వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంది అంటే ఈమెయిల్ అడ్రస్ stillalone89@gmail.com. అట్లా ఎన్ని నవ్వుకునే విషయాలు ఉంటాయంటే ఒక యూఎస్ వీసాలో చెప్పుకోలేం, కొన్ని చెప్పాల్సి వస్తుంది. అక్కడ పోయి ఏదో చేస్తుంటాము, ఇక్కడ వచ్చి పోజ్ కొడుతూ ఉంటాం, 2 రోజులు యాక్సెంట్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి ఒక ప్రపంచమే ఉంది. ఈ ప్రపంచం గురించి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ తోటి కశ్యప్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చెయ్యొద్దు, అయిపోయింది, మూసేద్దాం అని అనుకున్న టైంలో కథ చెప్పేసిండు. కథ చెప్పిన తర్వాత ఇష్టం వచ్చినట్టు నవ్వేసినారు. ఐ థింక్ ద సేమ్ గోస్ ఫర్ ఆల్ టెక్నీషియన్స్. ఇక్కడ అందరు కూడా ఆ ఐడియాకి, ఆ యునిక్నెస్, ఆ యునిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫిదా అయిపోయినాం. నాకు తెలిసి మీరు కూడా అవుతారనే నమ్మకం నాకున్నది. బికాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఇన్ తెలుగు సినిమా అని అనిపిస్తుంది నాకు కశ్యప్, విత్ అ వెరీ యునిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ హౌ అనుదీప్ ఈజ్ వెన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఒక వెరీ యునిక్ స్పేస్, ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా, అది కశ్యప్ వల్లనే సాధ్యం. ఈ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో, ఒక సకాస్టిక్ డ్రై హ్యూమర్, అది ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే స్క్రీన్లో చూసినప్పుడల్లా వీఆర్ ఆల్ లాఫింగ్,